కానీ 100 రోజులు ఇవ్వలేదు, 52 రోజులే ఇచ్చారు. కానీ మేము 125 రోజులు ఇస్తాము కొత్త చట్టంలో అని చెప్తున్నారు. ఇది నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళైనా అయి ఉండాలి, లేక ప్రజలు గొర్రెలు అనన్నా వాళ్ళు అనుకుంటుండాలి. వాస్తవంగా కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు, ఏ సంవత్సరము 100 రోజులు కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు 125 రోజులు ఇస్తాము అని చెప్పడం పచ్చి అబద్ధం. ఇది మోసం, ఇది బూటకం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్ళకుంటే కనీసం 100 రోజులైనా ఇచ్చేవాళ్ళు ఇన్ని సంవత్సరాలు. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉండుంటే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించే వాళ్ళు కాదు. నిజంగానే ఈ పథకం మీద చిత్తశుద్ధి ఉంటే ఇంత నీరు గార్చే వాళ్ళు కాదు. కాళ్ళు చేతులు నరికేస్తూ ఈ పథకానికి మొత్తానికే దీని సారం తీసేసినట్టుగా తయారు చేశారు ఈ రోజుటికి. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ పథకం పట్ల ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకంలో మొత్తం 100% కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టేది. కేవలం పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టేది. అంటే ఒక 500 కోట్లతో పోయేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట 60% కేంద్రం పెట్టుకుంటుందట, 40% రాష్ట్రం పెట్టుకోవాలట. అంటే 500 కోట్లతో పోయేది ఇప్పుడు 5,000 కోట్లు ఖర్చు అవ్వబోతుంది మన రాష్ట్రానికి. 500 కోట్లు కూడా పెట్టలేదు చంద్రబాబు గారు, కాబట్టే మీకు బిల్లులు పడ్డం లేదు. 500 కోట్లు కూడా పెట్టని వాడు ఇప్పుడు 5,000 కోట్లు పెట్టడానికి కేంద్రంలో ఆ బిల్లుకు మద్దతు కూడా ఇచ్చాడు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఏం మేలు చేసిందని మీరు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మన రాష్ట్రానికి 500 కోట్లు కూడా ఉపాధి హామీ పనికి పెట్టుకునే దిక్కు లేదు. 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఎలా పెడతారు? వాస్తవానికి మన రాష్ట్రానికి ఆ స్తోమత లేనే లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పుణ్యమా అని మన రాష్ట్రం మీద ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. మరి మన రాష్ట్రము ఉపాధి హామీ భారం కూడా భరించే స్థితిలో ముమ్మాటికి లేదు. ప్రభుత్వానికి కనీసము ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకునే స్థితిలో కూడా మన ప్రభుత్వం లేదు. మరి ఉపాధి హామీ పని 40% ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకుంటారా? వాస్తవానికి పెట్టుకోలేరు. కాబట్టి ఈయన 40% పెట్టుకోడు, పని కల్పించడు. ఇక ఈయన పెట్టుకోడు కాబట్టి 60% కేంద్రం కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. అంటే మొత్తానికి ఇది ఎలా తయారవుతుందంటే ఈ ఉపాధి హామీ పని అన్నది ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. అసలు ఈ పథకాన్నే ఎత్తేస్తున్నారు అని చెప్పకనే చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం చేపడుతుంది. ఇంత అన్యాయం జరుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రారంభించిన ఈ ఉపాధి హామీ పనికి ఇంత తూట్లు పొడుస్తున్నా ఒక్క మాటైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారేమో చూద్దాము అంటే ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ పథకాన్ని కాపాడాలని కానీ, ఈ పథకాన్ని సంరక్షించాలని కానీ, ఇది పేదవాళ్లకు సంబంధించిన పథకం అని కానీ, రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన పథకం అని కానీ ఒక్కసారి కూడా పేదల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని బెదిరించే సత్తా లేదు కాబట్టి. ముఖ్యమంత్రి అవ్వనంత వరకే జగన్మోహన్ రెడ్డి గారు నేను కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బీజేపీకి, అదే మోడీకి సాగిలపడి మొక్కిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్కటి రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలో 6 నెలల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అనుభవించినట్టు? ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్న వాళ్ళే. అందరూ బీజేపీకి బినామీలుగా, బానిసలుగా తయారయ్యారు. బీజేపీ ఏం చెప్తే అది దానికి తలాడించడమే. ఒక్క నాయకుడుగా ఈ అన్ని పెద్ద పార్టీలలో ఒక్క నాయకుడు కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని కొట్లాడిన